ప్రభాకర్ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనమండలికి బలహీన వర్గాలకు చెందిన వారిని పంపించడం నిజంగా శుభసూచకమని అన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ప్రోత్సాహాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందనే విషయం మరోసారి నిరూపితమైందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. ఇక హైకమాండ్ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేరును ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇక అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలం మేరకు కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. అక్షర కాశీగా పేరొందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈరోజు సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూపు చూడాలని, సమృద్ధిగా వర్షాలు పడి సర్వేజన సుఖంగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలనలో భగవంతుడు ఆశీర్వచనం చేయాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో వేములవాడ దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా కట్టుబడి పనిచేస్తాము. భగవంతుడు మాతో ఆ పని కూడా చేసి దేవాలయ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, సౌకర్యాలు కల్పించే విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలనే సందర్భంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇటుక మిర్యాలగూడలో 2010